వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టులని దశల వారీగా భర్తీ చేస్తోంది. దీనిలో భాగంగా ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో, అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ హెల్త్ మిషన్ కింద ఉన్నటువంటి యూపీహెచ్సిస్లో ఈ పోస్టులు ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి అర్హతలు, వాటికి ఏజ్ లిమిట్, ఇవన్నీ కూడా ఖాళీల వివరాలని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం. ఖాళీ పోస్టుల వివరాలు పరిశీలిస్తే కాంట్రాక్ట్ బేస్ మీద ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, అలాగే అవుట్సోర్సింగ్ బేసిస్ మీద డేటా ఎంట్రీ ఆపరేటర్లు, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ అంటే అటెండర్స్ అంటారు, అట్నే ఈ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు 7 ఖాళీ ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ 1, డేటా ఎంట్రీ ఆపరేటర్ 6, అలాగే లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అంటే ఆఫీస్ సబార్డినేట్ ఇటువంటి ఉద్యోగాలు 4 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 18 ఖాళీలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఫార్మసిస్ట్ ఉద్యోగానికి డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ పాస్ అయిన వాళ్ళు, ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో ఈ రిజిస్ట్రేషన్ లేదా రెన్యువల్ చేసుకున్న వాళ్ళు అర్హులు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ 1 ఉంది. దీనికి డిఎంఎల్టీ లేదా బిఎస్సి ఎంఎల్టీ పాస్ అయిన వాళ్ళు, లేదా ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సులో 1 year అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు కూడా అర్హులే. వీళ్ళు కూడా ఏపీపీఎంబీలో రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద 6 పోస్టులు ఉన్నాయి. వీటిలో ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి, అలాగే కంప్యూటర్ కోర్సు కానీ లేదా పీజీడీసీఏ కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ కలిగి ఉండాలి. తర్వాత లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ 4 ఖాళీలు ఉన్నాయి. వీటికి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు అర్హులు. ఈ అర్హతలుగా అభ్యర్థులు westgodavari.ap.gov.in వెబ్సైట్ నుంచి లేదా eluru.ap.gov.in వెబ్సైట్ నుంచి ఈ దరఖాస్తుల్ని డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అలాగే క్యాస్ట్, వీటితో పాటు డిమాండ్ డ్రాఫ్ట్ 300 రూపాయలకి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఏలూరు డిస్ట్రిక్ట్ ఏలూరు అనే పేరుతోటి, అంటే జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఏలూరు పేరుతోటి తీసుకుని ఉండాలి. అలాగే ఈ పోస్టులకి 3/2/2025 తేదీలోపు అప్లికేషన్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఏలూరు వారి కార్యాలయంలో ఈ అప్లికేషన్ సమర్పించాలి. అట్లాగే ఆ సర్టిఫికేట్స్ని కూడా అన్నింటినీ కూడా ఖచ్చితంగా జడ్జ్ చేసి సబ్మిట్ చేయాల్సిందే. ఇక ఈ పోస్టుకు సంబంధించి రిజర్వేషన్స్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీస్కి రిజర్వేషన్స్ వర్తిస్తాయి. అలాగే హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు కూడా నిర్ణీత కోటా ప్రకారం ఈ రిజర్వేషన్స్ పాటిస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయంలో కూడా చాలా వరకు ఇందా చెప్పినట్టుగానే పోస్టుల వారీగా ఈ క్వాలిఫికేషన్స్ని పరిశీలించుకుని అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సెలక్షన్ మెథడ్ ఒకసారి పరిశీలిస్తే మొత్తం ఈ సెలక్షన్ మెథడ్లో 100 మార్కులకి చూస్తారు. అంటే ఎగ్జామినేషన్ ఉండదు, కానీ మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా పరిగణ వేసుకుంటారు. వీటిలో అభ్యర్థి సాధించినటువంటి మార్క్స్ సంబంధించి, అంటే ఎడ్యుకేషన్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్కి 75% మార్క్స్ని కేటాయిస్తారు. వీటిలో వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ ఆధారంగా ఈ మార్కులు ఇస్తారు. అలాగే ఎప్పుడైతే అభ్యర్థి ఆ నిర్ణీత క్వాలిఫికేషన్ సాధించాడో అప్పటి నుంచి ఇప్పటివరకు, అంటే ఈ నోటిఫికేషన్ వచ్చే తేదీ వరకు కూడా ఏడాదికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు అదనంగా కేటాయిస్తారు. అలాగే వెయిటేజ్ కూడా కోవిడ్-19లో ఉద్యోగాలు చేసిన వాళ్ళకి 15% వెయిటేజ్ అదనంగా కేటాయిస్తారు మార్క్స్. ఇక అప్లికేషన్తో పాటు జడ్జ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ పరిశీలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10వ తరగతి మార్క్ లిస్టు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే మీరు 10th, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీయా, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఆ అప్లికేషన్తో పాటు సర్టిఫికేట్ జడ్జ్ చేయాలి. అలాగే మార్క్స్ మెమోస్ కూడా తప్పనిసరిగా అటాచ్ చేయాలి. అలాగే రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అలాగే 4th క్లాస్ నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ తప్పనిసరిగా అటాచ్ చేయాలి. అలాగే పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్
ఆ టెక్నికల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి తప్పనిసరిగా యాడ్ చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరిగా వ్యాలిడిటీలో ఉండాలి, లేదంటే రెన్యువల్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తప్పనిసరిగా లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అలాగే కోవిడ్ టైంలో పనిచేసినటువంటి అభ్యర్థులు ఎవరు ఉంటే వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ DMHM తీసుకుని జడ్జ్ చేయాలి. డిజేబుల్డ్ పర్సన్స్ అంటే వికలాంగులు సదరం సర్టిఫికేట్ని అటాచ్ చేయాలి. ఇది ఈ అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికేట్ సంబంధించిన సమాచారం. ఇక ఈ అప్లికేషన్స్ అన్నింటినీ కూడా తప్పనిసరిగా 3/2/2025 నాటికి ఏలూరులోని DMHO కార్యాలయం సాయంత్రం 5 గంటలలోపు అందజేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంది. అందులో ఉన్న కాలమ్స్ అన్ని ఫిల్ చేసి ఎటువంటి తప్పు లేకుండా అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు eluru.ap.go.in వెబ్సైట్లో అప్డేట్స్ వస్తాయి. వాటిని పరిశీలించి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.